సాయంత్రం పూట నమస్కారాలు. ఈరోజు కూడా ఉదయం కార్యక్రమంలో శ్రీశ్రీ గారికి జన్మదిన సందర్భంగా చిత్రపటానికి కూడా పూలమాల వేయడం జరిగింది. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈరోజు జరిగిన కార్యక్రమంలో మా పుస్తకావిష్కరణ నాలేశ్వర శంకరం గారు చేస్తూ శ్రీశ్రీ ఆవహించిన పుస్తకం అన్నారు. అందులో ఉన్నట్టు కవిత్వాల్లో కూడా పరిశీలిస్తే శ్రీశ్రీ ఆవహించినట్టుగా ఉంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా వారికి అభిమాన కవి శ్రీశ్రీ నాలేశ్వర శంకరం గారు అదే విషయాన్ని ప్రస్తావించారు. ఇలాంటి పుస్తకాన్ని కూడా ఆవిష్కరణ చేయడం నాకు ఒక గొప్ప వరంగా భావించారు. ఆ శ్రీశ్రీ గురించి ఒక రెండు ముచ్చట్లు. 20వ శతాబ్దంలో ఆధునిక తెలుగు కవిత్వానికి చుక్కాని విప్లవ కవిగా, సాంప్రదాయ ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన వాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ప్రసిద్ధి. ఆయన హేతువాది, నాస్తికుడుగా వెనుదికెక్కిన శ్రీశ్రీ ఏప్రిల్ 30, 1910లో పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించారు. శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఇతని ఇంటి పేరు శ్రీరంగంగా మారింది. ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖపట్నంలో పూర్తి చేయడం జరిగింది. 1925లో SSLC పాస్ అయ్యారు. 1931లో మద్రాసు విశ్వవిద్యాలయం వెళ్ళి అక్కడ BA పూర్తి చేశారు. 1935లో విశాఖలోని మిసెస్ ABS కాలేజీలో డిమాన్స్ట్రేటర్గా చేరడం జరిగింది. 1938లో మద్రాస్ ఆంధ్రప్రభలో సబ్ ఎడిటర్గా పనిచేశారు. ఆ తర్వాత ఆకాశవాణి, ఢిల్లీలోను, మిలిటరీలోను, నిజాం నవాబ్ వద్ద, ఆంధ్రవాణి పత్రికలోను వివిధ ఉద్యోగాలు చేశారు. 1947లో మద్రాసుకు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడడం జరిగింది. శ్రీశ్రీ తన రచనా వ్యాసంగాన్ని తన 7వ ఏటనే ప్రారంభించాడు. తన మొదటి గేయాల పుస్తకం 8వ ఏట 8 సంవత్సరాల వయసులోనే ప్రచురించబడడం జరిగింది. అందుబాటులో ఏదుంటే అది కాగితం కావచ్చు, సిగరెట్ ప్యాకెట్ వెనక భాగంలో ఉన్నటువంటి అట్ట కావచ్చు, ఏది ఉంటే అది దాని మీద రాసేవాడు. తన 18వ ఏట 1928లో ప్రభావ అనే కావ్య సంపుటిని ప్రచురించడం జరిగింది. ఈ రచనను సాంప్రదాయ పద్ధతిలో రాశారు. తర్వాతి కాలంలో సాంప్రదాయకమైన గ్రాంధిక శైలి, ఛందస్సు వంటి వాటిని అన్నింటి కూడా పక్కన పెట్టేసి వాడుక భాషలో మాత్రా ఛందస్సులో కవిస్తూ రాయడం ప్రారంభించారు. 1930లో ఛందస్సుల సర్ప పరిష్వంగం లోంచి బయటపడి ఛందో బందో బస్తులన్నీ చట్పట్మని తెంచి కడుపు దహించుకుపోయే కడుపు గత్తే రాక్షస రతి, ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం, సమ్మె కట్టిన కూలీల భార్యాబిడ్డల ఆహాకారం మొదటిసారిగా కవితా వస్తువులుగా చూపించి కదిలేది, కదిలించేది, పెనునిద్దర వదిలించేది, పరిపూర్ణపు బతుకిచ్చేది కావాలోయ్ నవ కవనానికి అని ఎలుగెత్తి అభ్యుదయ కవిత్వపు నిజలక్షణాలన్నింటినీ నిర్వచించాడు. శ్రీశ్రీ కవిత్వాన్ని పాత పరిధులను దాటిపోయింది. కొత్త పరిధిలోకి దూకించడంతో నాటి నుండి కవిత్వం శ్రీశ్రీ వేసిన బాటలో కొత్త పరిధిలో నడిచింది. అందుకే శ్రీశ్రీ మహాకవి. తెలుగు సాహిత్యంలో ఆయన చేపట్టిన ప్రక్రియ లేదు. మాత్రా ఛందస్సులో మహాప్రస్థాన గీతాలు, మరో ప్రపంచం, జగన్నాథ రథచక్రాలు రచించారు. ఆనిముత్యాల లాంటి కథలతో నిండిన చరమరాత్రి, సమాజ స్థితి మీద, భారతదేశ వ్యవస్థ మీద కత్తి చొరకల లాంటి వ్యాసాలు రాశారు. మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి, పాటసారి, భిక్షువర్షీయసి తదితర రచనలు 60కి పైగా రాయడం జరిగింది. ఆయన శ్రీశ్రీ ప్రాసకు, శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్థాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ మేటి. వ్యక్తికి బహువచనం శక్తి అనేది అతను సృజించిన మహత్తర వాక్యం. శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించేవాడు. ప్రగతి వారపత్రికలో ప్రశ్నలు జవాబులు అంటే ప్రజ అనే శీర్షిక
ఆ శీర్షికని నిర్వహించడం జరిగింది. పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే శీర్షిక అది. చతురోక్తులతో శ్లేషలతో కూడిన ఆ శీర్షిక బహుళ ప్రాచుర్యం పొందింది. శ్రీశ్రీ వయసొచ్చిన పసివాడని, అమాయకుడైన చురుకైన వాడని, అహంకారి అయినా తల వంచుకుంటాడని, విచారణశీలి అయినా తప్పించుకు తిరుగుతాడని, ఆకర్షకుడైన ఏడిపించను గలవాడని కొన్ని అభిప్రాయాలు ఆయన విషయంలో ఉన్నాయి. అంతేకాకుండా అతడు జగముండి అని, సరదా పడ్డప్పుడు అతన్ని అదుపు చేయడం చాలా కష్టమని, విపరీత ఆలోచన ధోరణిలో ఉన్నప్పుడు అతను క్రమశిక్షణకు లొంగడని, దాపరికం లేకపోవడం, ఆలోచనలోనూ స్వభావంలోనూ చాటు మరుగు లేకపోవడం, మాటల్లో మాత్రమే అతను భయంకరుడని, మరో విధంగా పోరాడలేడని, వాస్తవ జీవితంలో అతడు సమస్త సాంప్రదాయిక పద్ధతులకు కట్టుబడ్డాడని, కానీ తన విప్లవ భావాలతో వాటిని ఎప్పుడూ వ్యతిరేకిస్తూ ఉండేవాడని శ్రీశ్రీ జీవిత చరిత్రకారుడైనటువంటి బోధరాజు రాధాకృష్ణ గారు తెలిపారు. కవి సంఘానికి మార్గదర్శకుడు కావాలి. అందుకనే బడిబడిగా ప్రజలందరినీ ముందుకు నడిపించే అభ్యుదయ విప్లవకారుడు ఆయన. అభ్యుదయ విప్లవ ఆయనది. ఆధునిక తెలుగు సాహిత్యం అనే నాణ్యానికి ఒకవైపు విశ్వనాథ సత్యనారాయణ, మరోవైపు శ్రీరంగం శ్రీనివాసరావు అయితే 20వ శతాబ్దపు ఆధునిక తెలుగు కవిత్వానికి ముఖ్య ప్రతినిధిగా నిలిచినవాడు శ్రీశ్రీ. ఆయన 1983 జూన్ 15న మరణించారు. మరి ఆయనకు నివాళి సమర్పిస్తూ మనం ఈరోజు జన్మదినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం. ధన్యవాదాలు.